హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భార్గవి వంటిల్లు. నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. కొన్నిసార్లు హోటల్ స్టైల్లో పూరీ కర్రీని చేయాలనుకుంటాం కానీ సరిగ్గా సరైన క్వాంటిటీస్ సరైన ఇంగ్రీడియంట్స్ తెలియక కొన్నిసార్లు సరిగ్గా రాదు కదండి. ఈ వీడియోలో చూపించినట్టు ఖచ్చితంగా చేసినట్టయితే పర్ఫెక్ట్గా పూరీ కర్రీ వస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం తురుము వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకు కొంచెం వేగితే సరిపోతుంది, మరీ వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టుకొని కొంచెం ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. బఠానీలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో బఠానీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా పూరీ కర్రీలో బఠానీలు అనేది ఎక్కువగా వేయరు, కానీ ఒకసారి ఇలా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బఠానీలు అనేది మీడియం ఫ్లేమ్లో వేగాలండి. అలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కర్రీకి క్వాంటిటీ తగినట్టు వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు వాటర్ని వేస్తున్నాను. వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ని బాగా మరుగుతున్న టైంలోనే ఈ పూరీ కర్రీ చేసే ముందు ఒక 2 బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ బంగాళదుంపల్ని చేతులతో ఈ విధంగా స్మాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. బంగాళదుంపల్ని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో ఒక 2 వరకు బంగాళదుంపల్ని ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. బంగాళదుంపలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టుకుని బాగా కలిపేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు బంగాళదుంపలకి ఈ ఉప్పు కారం అన్నీ కూడా పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ని వేసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల మనకి పూరీ కర్రీ చిక్కదనం అనేది వస్తుంది. సో ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనకి హై ఫ్లేమ్లో చూడండి ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి శనగపిండి అనేది కొంచెం ఉడికితేనే మనకి దగ్గర పడుతుందండి. చూసారా, కొంచెం సేపటికి ఇంకొంచెం దగ్గర పడింది. ఇంకొంచెం ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనిస్తే పూర్తిగా దగ్గర పడుతుంది. ఇలా చూడండి, ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం సేపటికి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చిక్కదనం ఉంటే సరిపోతుందండి, చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా పూరీలతో చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసే పూరీలన్నీ కూడా పొంగుతూ రావాలని ఒక షార్ట్ అయితే చేశానండి. ఆ షార్ట్ని ఈరోజే పోస్ట్ చేసిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.